ఆంధ్ర నేతలు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ బిజినెస్లు చేసుకునే వాళ్ళంతా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్స్ వెళ్తూ ఉన్నాయి. నేనే ఇచ్చిన వార్నింగ్, వేరే కాదు, నేనే ఇచ్చిన. ప్రతి సినిమా ఆర్టిస్ట్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం అది అప్లికబుల్ కాదంటారా పొలిటీషియన్స్కి? అసెట్ డిక్లరేషన్ కానీ, లై డిటెక్టర్ కానీ. లై డిటెక్టర్ అంటే ఏంది? మేము అబద్ధాలు చెప్పేటోళ్ళమా? మేమేమన్నా లై డిటెక్టర్ టెస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పమన్నా. నేను టెస్ట్ చేయించుకున్నా, మీరు టెస్ట్ చేయండి అని అన్నా. దానికి మా మీద లై డిటెక్టర్ అంత ఈజీగా అనిపిస్తుంది, అంత చీప్గా అనిపిస్తామా ఎమ్మెల్యేలు అంటే? అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పారు. వాళ్ళు అబద్ధాలు చెప్పరా? మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలే? మీరు యాక్టింగ్ చేసేదానికి మీకు రెవెన్యూ వస్తుందేమో, మేము యాక్టింగ్ చేయలేము. పవన్ కళ్యాణ్ గారిని అనిరుద్ధ్ గారిని టార్గెట్ చేయటం అనేది వ్యక్తిగతంగా నాకేం లేదు. మమ్మల్ని తెలంగాణ వాళ్ళని నరదిష్టి అన్నాడు, ఫీల్ అయినా. నరదిష్టి అని అన్నాడు కదా మనని, అంటే మేము ఇట్లా చూస్తే కాలిపోతాయి అంతా, అంటే మా కళ్ళు మంచి కావన్నట్టు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కాబోయే మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు, లేదంటే ఇప్పసారకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చూసే అవకాశం ఉందంట? ఒక్కటి దాన్ని అందరూ ఏంటంటే అది అనగానే కొంతమంది ఇది ఇప్పసారా అంటే కొంచెం నెగిటివిటీగా కొంచెం ఆలోచించింది. కానీ తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల్ ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ ఎవరో తెలుసా? జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు. వారి మాటల్లో ఈ కరెంట్ సినారియోస్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎందుకనంటే ఆయన రీసెంట్గా అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆ పువ్వు ఏంటి, ఆ పువ్వుకున్న స్పెషాలిటీ ఏంటని మాట్లాడుకుంటున్న సందర్భం, అండ్ డ్రగ్స్కి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్, ఇవన్నిటి గురించి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. అనిరుద్ధ్ గారు నమస్తే, బాగున్నారా? చాలా కూల్గా, కామ్గా కనిపిస్తున్నారు. మీరు స్పీచ్ ఇస్తే మాత్రం మొత్తం ఫైరు, ఫ్లవరు అన్నీ కనిపించేస్తున్నాయి. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అనుమూల రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ లో నెక్స్ట్ కేటగిరీలో అంతవరకు ఏం రీచ్ కాలేదు. ఏవైతే పబ్లిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా తప్ప ఇంకా వేరేది ఏం లేదు. బట్ మీరు ఎందుకు సార్, అంటే గత 2025 అంటే నాకు తెలిసి ఫస్ట్ మీ స్పీచ్ నేను మీ బయట ఎక్కడ చూసానంటే తిరుమలలో వేదాశీర్వచనం తీసుకొని ఆ శాల్వా కప్పి బయటకు వచ్చి అందరు చాలా సంతోషంలో మొహం మీద చిరునవ్వుతో మాట్లాడుతుంటారు. మీలో ఏదో తెలియని ఒక బాధ, ఒక అసంతృప్తి అక్కడ కనిపించింది ఫస్ట్ టైం అక్కడ మాట్లాడిన కమెంట్స్ తిరుమలలో. ఆ రోజు ఏం జరిగిందంటే, దర్శనం పోయే ముందు అంటే మాకు ఎమ్మెల్యేస్కి ఆల్రెడీ మాకు ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది మాకు. అయితే ఆ రోజు లైన్కి వెళ్ళే ముందు బయట నుంచి నడుచుకుంటూ పోతుంటే ఒక లేడీ చిన్న పాపను ఎత్తుకొని నా దగ్గరకు వచ్చింది. ఆమెది కూడా మన మహబూబ్నగర్ జిల్లానే. అయితే నన్ను గుర్తుపట్టి వచ్చి, సార్ నేను ఇక్కడికి వచ్చినాను, మాకు ఇక్కడ రూమ్ లేదు, దర్శనం లేదు, మాకు చిన్న పాప ఉన్నది, అంటే పుట్టెంటుకల కోసము వచ్చినాము, మా పరిస్థితి బాగాలేదు, మీరు చెప్తే ఒక రూమ్ ఇస్తారు కదా అన్నారు. నేను ఇక అవుట్ ఆఫ్ ద వే షాక్ అయిపోయినా. ఒక ఎమ్మెల్యే ఆమె అడిగింది, రూమ్ ఇప్పియలేను, సరే నా రూమ్ ఉంది కావాల్సి మీరు ఉండాలంటే కూడా ఉండొచ్చు అని కూడా చెప్పినాను నేను. దాని తర్వాత ఇంకా టైం అవుతుంటుంది కదా, లోపలికి వెళ్ళాలి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకున్న తర్వాత దేవుని దగ్గర దర్శనం చేసుకో మైండ్లో అది ఒక్కటే స్ట్రైక్ అయింది. ఎక్కువ తెలంగాణ వాళ్ళే కదా వచ్చేది దర్శనానికి, ఎక్కువ ఉండిల పైసలు కూడా నాకు తెలిసి తెలంగాణ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు, అంటే మెజారిటీ పీపుల్ వచ్చేది. కానీ మనకెందుకు, మనం కూడా రాష్ట్రాలు డివైడ్ అయినాయేమో కానీ అందరం ఒకటే కదా, తెలుగు స్పీకింగ్ ఉన్నాం కదా, మనకెందుకు ఇంత అట్లా చూస్తున్నారు? మన వాళ్ళంతా బిజినెస్ అంతా హైదరాబాదే. ఇది ఒకటి చిన్న ఇష్యూ, వాళ్ళ అనుకుంటే ఇది చిన్నదే ఇది ఇష్యూ అని బయటకు వచ్చిన తర్వాత అది గుర్తుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి 2 కళ్ళు నావి, తెలంగాణ కూడా ఒక కన్ను అన్నారు అన్నారు. సో అదే అక్కడ మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఇబ్బంది పెట్టాలని అదేం కాదు, వాస్తవాలు ఏందనేది, మా ఇబ్బందులు తెలంగాణ వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అక్కడే కొండపై నుంచే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవ్రీ మండే ట్యూస్డే VIP దర్శనాలు వస్తున్నాయి, వెనస్డే థర్స్డే 300 రూపీస్ది దర్శనం టికెట్స్. సో 4 days వీక్లో మాకు ఇప్పుడు మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, చాలా మంది కూడా టెంపుల్ వెళ్తున్నారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తున్నారు.
ఓకే, సో మీరు మాట్లాడిన తర్వాత దానికి రిజల్ట్ అయితే కనిపించింది టీటీడీ విషయంలో. రైట్. అనిరుద్ రెడ్డి గారు, 2 రాష్ట్రాలకి సంబంధించి ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉన్నాయి అని చెప్పి అనేక మంది మాట్లాడుతుంటారు. అంటే ఏపీలో ఏం కావాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తారు, రేవంత్ రెడ్డికి ఏం కావాలన్నా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అన్నది. ఇందులో ఎంతవరకు వాస్తవం? ముందు కూడా ఇట్లనే అన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, జగన్ చెప్తే కూడా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తారు అని కూడా ఉన్నారు. మళ్ళీ అది ఇది 2 సేమేనా? మీరు చెప్పాలి. నాకేం ఒకటే స్టేట్ అనేది కాదు. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం కూడా ఉంటారు, ఒరిస్సా సీఎం కూడా ఉంటారు. ఎక్కడున్నా కానీ సీఎం గారు ఏదున్నా కానీ మన స్టేట్ కి ఇష్యూస్ కానీ మనకి పబ్లిక్ కి కావాల్సిందని డెఫినెట్ గా వాళ్ళు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు కొన్ని బెనిఫిట్స్ మన స్టేట్ కి ఉండేటి అని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే చేస్తారు. ఓకే, రైట్. మీ ఇంటర్వ్యూలో ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఒక రిలవెంట్, అంటే ఈ మధ్య సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది కనెక్ట్ అయింది అనిపించింది. నేను కూడా ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ, లోక్సభ మెంబర్ రాఘవ్ చెడ్డా జనాలకి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, స్విగ్గీ జొమాటో ఇష్యూస్ అవ్వచ్చు, లేదనంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళ కష్టాలు అవ్వచ్చు, చాలా రీఛార్జెస్ పైన అవ్వచ్చు, చాలా అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. కామన్ పబ్లిక్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏవేవైతే ఇష్యూస్ ఉంటాయో అవి మాట్లాడి ఒక పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఒక ట్రెండింగ్ పాలిటీషియన్గా పాజిటివ్నెస్తో ఆయనదంతా కూడా సోషల్ మీడియా వెళ్ళే సందర్భం. అలా మీరు కూడా చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. కామన్ పబ్లిక్కి అండ్ జనాలకి అవసరానికి సంబంధించి ఇప్పపు కాన్సెప్ట్, డ్రగ్స్, ఇవన్నీ యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేసేవి. బట్ ఎందుకు ఇలా నెగిటివ్ పబ్లిసిటీలో మీరు నెగిటివ్ వార్తలతో న్యూస్లో ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు మాట్లాడింది రాఘవ్ చెడ్డా గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడినారు. అయితే అది ఒక రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు. మాది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. మేము ఏది మాట్లాడినా కానీ పబ్లిక్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా ఇష్యూస్ మా దగ్గర ఉంది. నేను ఏది మాట్లాడినా కానీ పబ్లిక్ గురించి మాట్లాడినాను కానీ ఒక స్వార్థంగా నా గురించి మాత్రం నేను ఇక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఏ ఇష్యూస్ అయినా కానీ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి డెఫినెట్ గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే నేను ఈ పార్టీ అడగట్లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ సొసైటీలో అడుగుతున్నాను. ఆయన ఒక హీరోగా చూస్తున్న జనాలు మీరెందుకు నెగటివ్ గా పోర్ట్రే అవుతున్నారు? నెగటివ్ మైలేజ్ చాలా మంది ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూలో చాలా మంది సినీ ఇండస్ట్రీ ఆ దాంట్లో కూడా వస్తాను. అండ్ ఇప్ప పువ్వుకు సంబంధించి ఇంద్రమ్మ పేరు పెట్టారని బీజేపీ వాళ్ళు అనడం కానీ తప్పది. బీజేపీ వాళ్ళు మాట్లాడేది మాత్రం తప్పు. ఇప్ప పువ్వు గురించి నేను హిస్టరీ గురించి, హెరిటేజ్ గురించి 3000 years నుంచి దాని చరిత్ర గురించి మాట్లాడాను. పుట్టి సారా ఒకటే కాదు, దాంతో డిఫరెంట్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో ఏవేవి చేయగలుగుతాం, ఆదివాసులకి ఎకనామికల్గా స్ట్రాంగ్ ఎట్లా చేయాలి. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత చాలా పాజిటివ్ పోయింది. ఫస్ట్ నేను ఎప్పుడైతే సారా అనగానే వాళ్ళందరూ ఏమనుకున్నారు, వెనకటికి 95 బిఫోర్ సారా ఉండే, అది విలేజ్లలో, గ్రామాలలో అమ్మేది. దానివల్ల ఎంతో మంది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీని అంతా బాధపడ్డారు, రోడ్లపైకి వచ్చినారని చెప్పేసి వాళ్ళు అదే అనుకున్నారు. కానీ నేను మాట్లాడింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనేది నేను మాట్లాడాను. అసలు ఇంటెన్షన్ ఇప్ప పువ్వు అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ట్రెండింగ్ టాపిక్ అయింది? 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ లీడర్ కూడా ఇప్ప పువ్వు, ఇప్ప సారా గురించి మాట్లాడలేదు. కేవలం అనిరుద్ రెడ్డి గారికి ఎందుకు ఇప్ప పువ్వు మీద ప్రేమ పుట్టింది? మన వాళ్ళంతా ఏమైపోతుంది, ఎక్కువ వెస్టర్న్ కల్చర్ అయిపోతుంది. మన దగ్గర అసలు ఏముండే, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు అది బంద్ చేస్తారు అనేది సబ్జెక్ట్ నేను మొత్తం దానిపైన స్టడీ చేసిన. 1892లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసి, బీబీసీలో రాసింది, బీబీసీ డాక్యుమెంట్ చేసింది నేను మాట్లాడుతున్నాను. నేను చెప్తాను, అది వాళ్ళు రాసిందే. ఇండియాలో వీ వాంటెడ్ టు సెల్ లిక్కర్, బట్ వాళ్ళ దగ్గర ట్రైబల్స్ ఉన్న లిక్కర్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్. మన లిక్కర్ అమ్మాలంటే అది బ్యాన్ చేయాలి. ఎందుకు మన లిక్కర్ అమ్మాలి అంటే, బ్రిటిష్ వాళ్ళ స్కాట్లాండ్ నుంచి కానీ లిక్కర్ స్పిరిట్ కానీ ఇక్కడ ఎందుకు అమ్మాలి? మేము అది అమ్ముతేనే ఆ రెవెన్యూతోని మేము మిలిటరీ వాళ్ళకి మేము శాలరీస్ పే చేయగలుగుతాం అని చెప్పేసి అది డాక్యుమెంట్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఈ మవ్వా అంటారు దీని పువ్వుని, ఈ మవ్వా ఈజ్ వెరీ ప్యూర్ అని చెప్పి వాళ్ళే రాస్తున్నారు. ఈ రోజు అంత ప్యూర్ అనేది బయట దేశాల వాళ్ళు బంద్ చేసిన వాళ్ళే రాస్తుంటే మనం ఎందుకు దాన్ని ప్రమోట్ చేయొద్దు? నేనేం తాగమంటా, నేను తాగే రోజు రోడ్ల మీద రమ్మని అంటలేదు నేను. బయటి దేశాలకు ఎట్లయితే మెక్సికో, చైనా, జపాన్, ఫ్రాన్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం కూడా వీళ్ళతోనే చేయించి మంచి రేట్కి బయట కంట్రీస్ పంపించి వీళ్ళని అందరినీ ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలనేది విజన్ తోని నేను మాట్లాడాను.
ఓకే. అంటే చాలా మందికి కామన్‌గా వస్తున్న క్వెషన్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీరా కేఫ్‌లని, కల్లు కాంపౌండ్‌లని, కల్లు దుకాణాలని వాళ్ళు కల్లుని బాగా ప్రమోట్ చేశారు. మళ్ళీ అదొక వృత్తి గౌడ కులస్తులకి అని చెప్పి దాన్ని వాళ్ళు పబ్లిష్. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అలా ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని మనం ప్రమోట్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చేసింది, ఈత చెట్లు కూడా ఇచ్చినారు, చెట్లు పెట్టమని చెప్పేసి. అది కూడా హెల్తీ డ్రింక్. అది మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ తాగితే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు, అది హెల్త్ కి మంచిది. అది ప్రమోట్ చేసిన మహారాష్ట్ర కూడా అంత ట్రైన్ నాకు తెలిసి అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు పూణేలో చూస్తే కూడా రైల్వే స్టేషన్ లో కూడా అమ్మేది. ఓకే. ప్యూర్ అనేది ఉండాలి. మళ్ళీ అడల్టరేషన్ కల్చర్ చేస్తే ప్రాబ్లం. ప్యూర్ అనేది ప్రకృతి నుంచి వచ్చింది ఏదైనా కానీ మంచిది. సో అది కూడా మంచిదే, కానీ ప్రమోట్ చేయాలి. ఇక చెట్లు పెట్టాలి, చెట్లు పెట్టినారు ఆ గవర్నమెంట్లో. ఆ చెట్లు పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా అది కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం అన్నమాట. ఓకే. మీరు ఏమైనా రేవంత్ రెడ్డి గారికి అలాంటి సలహాలు అడ్వైజెస్? రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు, నేను సలహా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు దాని మీద స్టడీ చేశాను అంటున్నారు కాబట్టి. ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడినాను, ఆయన దృష్టి వరకు కూడా వెళ్ళింది ఇది. ఇంకా నేను ఒక 55 MLAs సైన్ కూడా చేయించినాను. ఫస్ట్ చెట్లు ప్రమోట్ చేద్దామని. పాత గవర్నమెంట్ ఏవో పిచ్చి చెట్టు కోన కార్పస్ ఇట్లా చెట్లు పెట్టినారు, దాని బదులు ఇట్లాంటి పువ్వు చెట్లు కానీ మంచి స్మెల్ వస్తుంది, మంచి చెట్లు ఇవన్నీ. దీని ఏజ్ కూడా 100 years పైన బతుకుతాయి ఇవి. 8th year నుంచే ఫ్లవర్స్ వస్తాయి. సో ఇట్లాంటి చెట్లు పెడితే కూడా మనకి ఏంది ఫారెస్ట్ లో కానీ ఎక్కడైనా పెట్టాలి అని చెప్పేసి 10 లక్షల చెట్లు మనం ఫస్ట్ డ్రైవ్ చేయాలని చెప్పేసి 55 మంది ఎమ్మెల్యేలతో సైన్ చేయించిన, రిక్వెస్ట్ చేసి అందరు చూసి నేను ఏదైతే రిప్రజెంట్ అందరు సైన్ చేసి, దాంట్లో బీజేపీ వాళ్ళు సైన్ చేస్తారు, మన సిపిఐ ఎమ్మెల్యే కూడా సైన్ చేస్తారు. ఓకే. సో డెఫినెట్ గా రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. ఫస్ట్ టైం ఇప్ప పువ్వు ఇప్ప సారా గురించి మాట్లాడిన నేత ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అందరు భయపడతారు డ్రింక్స్ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే, కానీ నేను వాస్తవాల గురించి మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ. బట్ మీన్ వైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్యూరియస్ ఉంది, నిజంగా టేస్ట్ చేశారు ఎప్పుడైనా? నేను చేయలేదు. యూజువల్గా దాన్ని సారా అనేది ఎట్లా అంటే దాని గురించి ఎట్లా మాట్లాడతారంటే, మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ చిన్నప్పుడు సారా అంటే దేశీ లిక్కరు, చీప్ లిక్కరు, పేదవాళ్ళే తాగుతారు, వేరే ఎవరు తావద్దు అనేది దాని వాల్యూ అంతా మొత్తం డౌన్ చేసినారు. అందుకని చెప్పేసి నేను గుడంబ సారా గురించి మాట్లాడతాను. ఈ ఫ్లవర్ బేస్డ్ ఇప్ప పువ్వుతో చేసేది దీని గురించి నేను మాట్లాడుతున్నాను. సో టేస్ట్ అని చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా. అంటే అట్లీస్ట్ పువ్వు చూసినాను కానీ ఆ సారా అనేది ఆ లిక్కర్ అనేది మాత్రం నేను టేస్ట్ చేయలేదు. కానీ ఈ పెద్దవాళ్ళు గ్రామాలలో మా తాండలో ఉన్నాయి, తాండలలో వాళ్ళు చెప్పిన ప్రకారం మాత్రం నేను స్టడీ చేస్తే, నెట్లో కూడా సర్చ్ చేసి స్టడీ చేస్తే అది సేమ్ వాళ్ళు చెప్పింది ఇది మ్యాచ్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు బంద్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పువ్వు ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు లండన్లో వాళ్ళు చేస్తున్నారు, ఫ్రాన్స్లో తయారు చేస్తున్నారు. బంద్ చేసిన వాళ్ళు ఇట్ ఇస్ ప్యూర్ అని చెప్పి పువ్వు తెచ్చుకొని చేస్తున్నారు. వై షుడెంట్ వి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ ఎందుకు చేయొద్దని చెప్పి, లైక్ మెక్సికో టెకిలా చేసినట్టు మనం కూడా చేయాలని చెప్పేది ఒక కాన్సెప్ట్. వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా. ఆదివాసులు కూడా అడవిలోకి పోయి ఆ పువ్వు తీసుకొస్తారు, పువ్వు రేటు వాళ్ళు ఇప్పుడు 70 rupees అమ్ముతున్నారు. నిన్న వాళ్ళు చెప్తున్నారు, మేము మాట్లాడిన తర్వాత మన రేటు పెరిగిపోయింది, దాని వాల్యూ తెలుస్తుంది, దాన్ని మవ్వ లడ్డు చేస్తున్నారు. దాని తర్వాత కాస్మెటిక్స్ కూడా యూజ్ చేస్తారు ఈ పువ్వుని. దీంతో నెక్టర్ చేయొచ్చు. దాని తర్వాత సీడ్ తో తీసే ఆయిల్ మనం ఫుడ్ చేసుకుంటే కొలెస్ట్రాల్ కూడా రాదు, కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. నేను అనేది చెట్టు గురించి పువ్వు గురించి మీరు ఏమైనా ఒక కుటీర పరిశ్రమ లాగా అక్కడ ఉన్న గిరిజనులతో అక్కడ మనం చేయలేము, పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ కి అందరికి తెలుసు దాని గురించి. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్ గా దాని గురించి పర్మిషన్స్ ఉంటేనే చేయాలి, కానీ మనం ఇప్పుడు చేస్తే మాత్రం కేసు, ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. కానీ మహారాష్ట్ర, దాని తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిస్సా, దాని తర్వాత ఇది మధ్యప్రదేశ్, గోవా వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ పర్మిషన్స్ ఇచ్చినారు 2023. మధ్యప్రదేశ్ అయితే ఆదివాసులకి ఎక్విప్మెంట్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళతో ఇది తయారు చేయించుకొని మళ్ళీ బాటిలింగ్ చేసి త్రూ వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. ఓకే, రైట్. అంటే మీరు ఒక్కసారిగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీ పార్టీకి సంబంధించి చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కూడా దీని మీద ఒక కమెంట్ కూడా చేయని పరిస్థితి. సో అనిరుద్ రెడ్డి గారి పర్సనల్ ఇంటెన్షన్ అసెంబ్లీలో మాట్లాడారు. అసలు రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏమైనా రియాక్ట్ అయ్యారా? మీరు మాట్లాడిన తర్వాత అందరు టేబుల్ పైన క్లాప్స్ కొట్టినారు. క్లాప్స్ అంటే టేబుల్ పైన కొట్టిన అంటే అప్లాజ్ చేసినట్టు మన పైన అందరు సపోర్ట్ చేస్తారు కదా. ఓకే. దాని తర్వాత నేను మాట్లాడిన తర్వాత సీతక్క పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి
నా టేబుల్ కాడికి వచ్చి నేను కూర్చున్న సీట్ కాడికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మా ఆదివాసుల గురించి మేమే మాట్లాడలేదు దీని గురించి నువ్వు మాట్లాడినావు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు నిన్ను థ్యాంక్స్ అని చెప్పి నా భుజం మీద ఇట్లా చేయకుండా వెళ్ళింది సీతక్క. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి? తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో పరిమిత కాల్ ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వావ్, మంచి అప్లాజ్ వచ్చింది. బికాజ్ సీతక్క గారు అదే కమ్యూనిటీ కాబట్టి మేబీ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ ఐ థింక్. సో అనిరుద్ధ్ రెడ్డి గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూడడానికి చాలా కూల్గా కనిపిస్తున్నారు, అసలు ఏం అడిగినా అడిగిన దానికి సమాధానం చెప్పి అక్కడే ఎండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే మీరు ఏం మాట్లాడినా ఎంత కాంట్రవర్సీ అవుతుంది. మీ నియోజకవర్గంలో కూడా రీసెంట్గా పరిశ్రమలకి సంబంధం ఎందుకు వాడి జోలికి పోయి మీరు వ్యర్థాలని సరిగా ఇది చేయకపోతే ఎలక్షన్ ముందు ఐ విల్ మేక్ జడ్చల పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి కూడా మాట ఇచ్చాను. మన నా మాట మీద నేను నిలబడాలి కదా. కంప్లైంట్స్ ఇచ్చినాను, పొల్యూషన్ బోర్డులు కొంతమంది యాక్షన్స్ తీసుకోలేదు. సో దాంతో నేను చూపించాలి కదా ఇంకా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని ఏళ్ల నుంచి ఆ పరిశ్రమలు అంటే నువ్వు అంత మెడికల్ డంప్ మా మూవీస్ కూడా చూసినాం. మెడికల్ డంప్ అనేది తీసుకొచ్చి బయట వేసి దాన్ని కాలబెడితే ఆ పొల్యూషన్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత ఎఫెక్ట్ అవుతుంది అక్కడ చుట్టుపక్కల గ్రామాలకి. రోజు రాత్రి కాల్చుతున్నారు. అది కూడా నాకు తెలియదు. నాకు ఎప్పుడు తెలిసింది, ఆ రోజు నైట్ పొలపల్లి గ్రామానికి శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఓపెనింగ్ ఉంటే నైట్ పోయినాను 8:30కి. పోతుంటే మొత్తం మంటలు పక్కన. ఏంది మంటలు, ఫైర్ ఇంజిన్ పిలుద్దామని చెప్పి దిగి చూస్తే మొత్తం కెమికల్ వీళ్ళ డంప్స్. అది కూడా ల్యాండ్ లెదర్ పార్క్ కి అలాట్ చేసిన ల్యాండ్ అది. దాంట్లో డంప్ చేసి కాల్స్తారు. మరి నేను కంప్లైంట్ ఇవ్వాలా వద్దా? నేనే చూసుకొని పోయేటప్పుడు కూడా నేను చూసి కూడా చూడనట్టుంటే అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు? గతంలోనేమో ఆ పాత మాజీలేమో వాళ్ళేమో ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు చెప్పాలి. నేనైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తాను. ఇంకోసారి అక్కడ డంప్స్ ఉండొద్దు, గ్రామాల దగ్గర కాల్చొద్దు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ రావాలి, జాబ్స్ రావాలి, లోకల్స్కి ఉపాధిగా. కానీ అట్ సేమ్ టైం ఒక 2 జాబ్లు ఇచ్చి నువ్వు 10 మందికి పొల్యూషన్తో చంపుతా అంటే నేను ఒప్పుకోను. ఓకే, రైట్. కాంగ్రెస్ పార్టీలో అనిరుద్ధ్ రెడ్డి గారు ఏక్ నిరంజన పెద్దరాయుడు. యాక్చువల్గా ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. నేను ఒక నార్మల్ పర్సన్, జడ్చల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేని, డౌన్ టు ఎర్త్, నార్మల్గా ఉంటాను. నేను ఇవన్నీ ఏం కాదు, ఏదైతే తప్పు ఉంటే కనిపిస్తే ఓపెన్గా చెప్తాను. డిఫరెన్స్ నాకు వేరే ఎమ్మెల్యేస్ కంటే వేరే ఎమ్మెల్యేస్ చూసి ఎందుకు మనం చెప్పి మనం ఎందుకు చెడ కావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నేను చూసినప్పుడు అది తప్పు ఉంటే అప్పుడే మాట్లాడతాను. నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో నేను మాట్లాడేస్తాను. అది అంతా మీకు కాంట్రవర్షియల్ అయిపోయినాయి. అంటే కన్సిడరేషన్స్ ఏమి ఉండవు ఇక, ఎమ్మెల్యే అయినా లేదంటే కామన్ పబ్లిక్. ఒకవేళ కొన్ని కుటుంబాలు నేను ఎక్కడ పోయినా కానీ ఇట్లానే ఉంటా, లోపల ఒకటి బయట ఒకటి ఉండను. ఏది ఉన్నా కానీ ఓపెన్ గా మాట్లాడతాను. నేను నా ఫేస్ అని తెలుసు. అబద్ధం చెప్పిన ఫేస్ మీరు చూస్తే అప్పుడే అర్థమైంది. ఇంకా ఏమన్నా కానీ ఇట్లనే ఉన్నా కదా, నేను పుట్టుకతో వచ్చింది, ఇది సాగుతోనే పోతుంది కానీ ఎవరు మార్చలేరు నన్ను ఇంకా. అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. దే కెన్ స్పీక్ ఎనీథింగ్ లౌడ్లీ, ఏదున్నా ఓపెన్ గా వచ్చి బయట చెప్పొచ్చు. ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ యూజ్ కాలేదు. ఏం మాట్లాడినా నేను చెప్పాను, తిరుమల గురించి మాట్లాడిన తప్ప. ఇప్పుడు ఎవరు ప్రతి ఎమ్మెల్యేలు సైన్ పెడుతున్నారు కదా, వాడానికి 4 లెటర్లు పోతున్నాయి కదా వాళ్ళు. మళ్ళీ ఎవరికి యూజ్ అయితే నాకు ఒక్కరికే యూజ్ అయిందా? మన దాని తర్వాత ఇప్పసారా గురించి ఇప్పసూరా అని చెప్పి పేరు పెడదాము, టిప్ప టెక్కిలా పెడదాము అని అన్నా. మళ్ళీ ఆదివాసులది వాళ్ళు ఎప్పటి నుంచో 3000 సంవత్సరాలు నేను చేసేటోళ్ళని బ్రిటిష్ వాళ్ళు బంద్ చేసింది కదా. ఇది ఎవరికైనా తెలుసా ఎందుకు బంద్ చేసినారు? వాళ్ళ ఉపాధి కదా వాళ్ళకి, వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా. బయట దేశాలకు పంపిస్తే ఆన్లైన్ లో చెక్ చేస్తే 6000 నుంచి 10,000 రూపీస్ అమ్ముతున్నారు బయట. వాళ్ళకే కదా బెనిఫిట్ అయ్యింది. దాని తర్వాత ఇంకేం మాట డ్రగ్స్ గురించి. ఎవరి గురించి డ్రగ్స్ గురించి ఇష్యూ ఎవరికి? మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడాను. తప్పేముంది, మాట్లాడొద్దా? ఎగ్జాక్ట్లీ తప్పు లేదు. కానీ అట్ ద సేమ్ టైం 90 రోజులు ఒక్కొక్కసారి ప్రతి సినిమా ఆర్టిస్ట్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం అది అప్లికబుల్ కాదంటారా పొలిటీషియన్స్ కి? అసెట్ డిక్లరేషన్ కానీ, లై డిటెక్టర్ కానీ, అసెట్ డిక్లరేషన్. మేము అబద్ధాలు చెప్పేటోళ్ళమా? మేమేమన్నా అందరు మాట్లాడుతున్నారు, పొలిటీషియన్ చిన్న చూపుగా చూస్తున్నారు. అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళు అబద్ధాలు చెప్పరా? ఎవరు అబద్ధాలు చెప్పరు. నిజం మాట్లాడడం ఒక చూపి. ఎంతమంది యుధిష్ఠర్లు ఇప్పుడు ఉన్నాడు, పుట్టిన చూపేమన్నా ఒకరిని. మా అసోసియేషన్ అబద్ధాలు చెప్పలే, చెప్పలేదు ఇప్పటి వరకు. మేబీ అనకండి, జీవితంలో మీరు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా? ఇది అబద్ధానికి ఆన్సర్ ఒక చేస్తున్నావు.
మేమే చెప్పుంటాం అంతే కామన్. ఎవరైనా కదా అబద్ధం చెప్పకుండా ఎవరు ఉంటారు చెప్పు? వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో అబద్ధాలు చెప్పరా? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈరోజు ఒకటే- వాళ్ళు నిజ జీవితంలో మనుషులు కానీ వెండి తెర పైన జస్ట్ యాక్టింగ్ చేసే హీరోలు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు కదా. నేను అదే రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా. Yeah. మీరు యాక్టింగ్ చేసేదానికి మీకు రెవెన్యూ వస్తుందేమో, మేము యాక్టింగ్ చేయలేము. మేము ఏదైనా ఇట్లా మాట్లాడినామంటే దాని మీద నిలబడాలి. మేము ఏమి అబద్ధం మాట్లాడినాం? మేము ఏం అబద్ధం చెప్పినాం? మోసం చేసినామా? అబద్ధాలు చెప్పి ఏమన్నా? మేమేం చెప్పలేదే. లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పమన్నా. నేను టెస్ట్ చేయించుకున్నా, మీరు టెస్ట్ చేయండి అని అన్నా. దానికి మా మీద లైట్ డిటెక్టర్ అంత ఈజీగా అనిపిస్తుంది, అంత చీప్గా అనిపిస్తామా ఎమ్మెల్యేలు అంటే? మేమందరం ఒకటే నిలబడితే ఒక దగ్గర మీరు మాట్లాడగలుగుతారా? మీరు సినిమా చేసుకుంటా దాంతో పైసలు సంపాదించుకొని మేమేమో సంపాదించుకుంటామా? పొలిటికల్గా ఆస్తులు ఓడగొట్టుకుంటాం. ప్రజాసేవలో ఉన్నాం 24/7. ఎప్పుడున్నా కానీ ఏ ఆపద ఉన్నా కానీ మేము ఉండాల్సి వస్తాం. మీరు ఉంటారా? మీ ఫ్యాన్స్కి నిలబడతారా? మీరు 2 రోజులు టికెట్లు మీరు లేకుండా ఫ్రీగా మీ ఫ్యాన్స్కి ఇవ్వండి, ఇస్తారా? రేట్లు పెంచమని ఎందుకు వస్తున్నారు? మీ ఫ్యాన్స్ మీద కదా భారం పడేది. సో ద సబ్జెక్ట్ చాలా డిఫరెంట్. మంది దాని మీద మా అసోసియేషన్ విష్ణు గారు కావచ్చు, ఏమన్నా చెప్పుకొని వాళ్ళు రామకృష్ణ తప్పించుకొని దూరం ఎందుకు పోతుండ్రు? తప్పించుకొని దూరం ఎందుకు పోతుండ్రు? భయమా? టెస్ట్ చేసుకోవాలంటే భయమా మీకు? అఫ్ కోర్స్ ఇప్పుడు మేమందరం రెడీ అంటున్నారు, మీరు కూడా మీ రెడీ అన్నట్టు కాదు, పోయి చెక్ చేసుకొని చెప్పండి అంటే రెడీ అంటారు. నేను పోయి చెక్ చేసుకున్నా కదా. అవును, మీరు చేసుకున్నారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు కదా. ఇన్వైట్ చేస్తున్నాను. మా నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ అన్నని చేసుకోమంటున్నాను. మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మా విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ కే పరిమితమా? కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ పార్టీ తోటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఏమంటున్నాను, అందరం చేసుకోవాలని నేను చెప్పిన. ఓకే, నేను ఈ సినీ ఫీల్డ్ లో కూడా నేను పేర్లు చెప్పలేదు, మనం అందరము అని అన్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పండి అన్నా. నేను 2 పేరు చెప్పిన. ఎంతమంది పేరు చెప్పమని అందరి పేరు చెప్తా. ఓకే, అందరం అంటున్నాను కదా నేను. ఓకే. పక్కన జిఎంఆర్ ఉన్నాడు, జిఎంఆర్ చెప్తా. వాకిటి శ్రీఆర్ అన్న మినిస్టర్ చెప్తాను. ఓకే, సో వాళ్ళ రిపోర్ట్స్ అన్ని నేను ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా చేసుకోమని చెప్తున్నాను. ఈ వీడియో మీరు వాళ్ళకి పంపించండి, వాళ్ళు చేసి పెట్టమని చెప్పండి. ఏముంది అట్లా? మళ్ళీ ఓరి టోల్ కాదు, నాకు నమ్మకం ఉంది కదా, కానీ చేసుకొని పెట్టమంటున్నాను నేను. మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను. మీరు వీడియో వాళ్ళకి అందరికి పంపించి వాళ్ళని చేసుకోమని చెప్పండి. టాలీవుడ్ పైన నమ్మకం లేదా అనిరుద్ గారు? వాళ్ళు నిజాలు చెప్పారని, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని ఎందుకు అంత స్ట్రాంగ్ అనిపిస్తుంది? నేను ఏమన్నాను, క్లారిటీగా అన్నాను. రూమర్స్ పొలిటీషియన్స్ పైన ఇంకా సినీ ఫీల్డ్ పైన ఉంటాయి. ఆ రూమర్స్ మనం క్లియర్ చేయాలంటే ఈ మధ్య కాలంలో వాటిని నిజం చేసింది పాలిటీషియన్సే కదా. ఇప్పుడు మన అప్పుడు అక్కున్ సభలు వారు పట్టుకున్నప్పుడు ఎవరెవరు ఉండే ఆ రోజు పబ్లా? ఎవరుండే? పొలిటీషియన్స్ ఉంటే మనం పట్టుకుంటే ఆ కేసు ఏమైంది అనేది ఇంకా చూడాలి. కేసు మా అప్పుడు కాదు కదా, పాత గవర్నమెంట్ అప్పుడు కదా. నేను మూసేసిందా? కాదు సార్, అది ఇప్పుడు మూసేశారని చెప్పి బయట చర్చ జరుగుతుంది. మీరు డ్రగ్స్ గురించి మాట్లాడి హీరోలకి టెస్టులు చేయించుకోమని చెప్పారు. మీరు కట్టుబడి ఉన్నా నేను చేయించుకున్నాను అన్నారు. మీరు సీఎం గారితో మాట్లాడాలి, ఓపెన్ చేయించి మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా దాన్ని తప్పించవచ్చు కదా. ఒకసారి కేసు క్లోజ్ అయిన తర్వాత మీరు నన్ను ఓపెన్ చేయండి అనేది మాత్రం తప్పు. అంటే నేను అట్లా చెప్పలేను. నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పటి నుంచి ఒక డ్రైవ్ లాగా చేద్దాము అంటున్నాను. దీని గురించి మాట్లాడదాం. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. టెస్ట్ చేయించుకుందాము. నేను ముందుకు రమ్మని చెప్తున్నాను. ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? మా మీద లైట్ డిటెక్టర్ పెడతా అంటున్నా. ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి? ఇది రూమర్స్ ఏమైపోతుంది, రాను నిజం అనుకుంటారు ఇంకా. ఓకే, సో రూమర్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నిజం కావద్దని నేను వాళ్ళని టెస్ట్ చేయించమంటున్నాను. ఓకే, సినిమా సెలబ్రిటీల పైన, పాలిటీషియన్స్ పైన ఎక్కువగా అటెన్షన్ ఉంటుంది కామన్గా సొసైటీలో. ఐబాల్ అటెన్షన్, వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా. ఇప్పుడు మీరే అంటున్నారు, నేను ఏం నిజం మాట్లాడినా తప్పుగానే చూస్తుంది మీడియా అండ్ సొసైటీ అంటున్నారు. మీడియా బాగా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేను చూస్తాను. ఎందుకంటే మీడియా వాళ్ళు సారా అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించి నేను మాట్లాడిన తర్వాత కొన్ని ఛానల్స్ వల్ల అసలు ఇప్ప పువ్వు ఎక్కడ ఉంటుంది, ఇప్ప పువ్వుతో లాభాలు ఏంది, ఆదివాసులకు ఏం లాభం అవుతుంది, పాపం అందరు సపోర్ట్ చేసి, ఎందుకంటే దానికి నిజం ఉంది కాబట్టి. స్టార్టింగ్ లో రెస్ట్రిక్ట్ చేసిండ్రు, ఇదేమన్నా తప్పు చెప్పిండ్రా అని చెప్పేసి. నేను మాట్లాడిన తర్వాత సపోర్ట్ వచ్చింది. మీడియా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, దాంట్లో నిజం ఉంటే, కరెక్ట్ ఉంటే, క్లారిటీ ఉంటే సపోర్ట్ చేస్తారు. ఏదంటే అది మాట్లాడితే ఎందుకు సపోర్ట్ చేస్తారు మీడియా?
రైట్. రీసెంట్గా అనిరుద్ధ్ రెడ్డి గారు డ్రగ్స్ గురించి మాట్లాడంగానే మీరు ఇట్లా చూపించే క్రమంలో 1,000 సినిమా సెలబ్రిటీస్ పై ఉంటే 4,000 అదే తోటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, అదే పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మహేష్ గారు ప్రజెంట్ ఎంపీ, ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో దొరికితే సినిమా వాళ్ళపైన గన్ ఎందుకు ఎక్కువ పెట్టారు, మేము అంత ఈజీ అయిపోయామా, చులకన అయిపోయామా ఈ గవర్నమెంట్కి అనేది ఒక మాట వచ్చింది. ఎందుకు అనంటే గతంలో ఇప్పుడు దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాం. మనం ముందు పబ్లలో దొరికిన వాళ్ళు ఎవరంట అప్పుడు? ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరు దొరికిండ్రు ఎవరు దొరకలేదు అనేది క్వశ్చన్ కాదు. మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామా చేయొద్దా అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, గతంలో రేవంత్ రెడ్డి గారు మాదక ద్రవ్యాల గురించి మంచి క్యాంపెయిన్ చేయాలి, ఒక గుడ్ ఇనిషియేషన్ తీసుకున్నారు. ప్రతి సినిమాకి ముందు వాళ్ళు చేసి సెన్సార్కి వెళ్ళాలి అని అప్పీల్ చేసినప్పుడు కొంతమంది హీరోస్ రియాక్ట్ అయ్యారు కదా, మరి కొంతమంది అవ్వలేదు. దానికే రెస్పాన్స్ రావట్లేదు. దీనికి ఏమాత్రం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో అది చేస్తారు. ఆల్రెడీ ఈగల్ అనేది తీసుకొచ్చినాడు. ఇప్పుడు రేడ్స్ అయినాయి కదా, మొన్న 8 మంది దొరికినారు కదా. డెఫినెట్ గా రేడ్స్ అనేది ఉంటది, విజిలెన్స్ గట్టిగా ఉంటది. ఖచ్చితంగా దొరికితే మాత్రం ఇసిపెట్టాం. అందుకే ముందే చెప్తాం, ఇప్పటి నుంచైనా కానీ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండండి, డ్రగ్స్ దగ్గరికి వెళ్ళకండి. మన భవిష్యత్తు పోతే మీ పిల్లల భవిష్యత్తు కానీ, లేకుంటే పిల్లలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కానీ, ఫ్యూచర్ అనేది పోతుంది. దయచేసి ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరున్నా కానీ మీరు పిల్లల పైన నిఘా పెట్టండి, ఎక్కడ పోతున్నారు ఏంది అనేది. నేను అందరు చేస్తున్నాను అంటలేదు, ఎక్కడెక్కడైతే జరుగుతుందో మనం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ గ్రోత్ అనేది, వాళ్ళ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ యాక్షన్ అనేది ఉండాలి. మేమొకరమే కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి ఈ ఇష్యూ పై. బట్ ఇంత మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి, అలర్ట్గా ఉండమని ఇండికేషన్ కూడా మీరు పాస్ చేస్తున్నారు కదా. మీ పార్టీ అధికారంలో ఉంది. హైదరాబాద్లో డ్రగ్స్ వచ్చి ఒక పబ్లోకి వెళ్ళి సేవించిన తర్వాత పట్టుకోవడం కంటే హైదరాబాద్కి డ్రగ్స్ రాకుండా అడ్డుకోవాల్సిన పోలీస్ నెట్వర్క్ మీ దగ్గర లేదా సార్? సిస్టమ్ ఫెయిల్ అవుతుందా? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? చాలా సీరియస్ ఉంది. ఓకే, ఇప్పటికి 2,500 నుంచి 3,000 వరకు కేసులు అయినాయి. ఓకే, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి 500 కూడా సరిగా కాలే. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే, విజిలెన్స్ ఎక్కువైన తర్వాతనే ఇన్ని కేసెస్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకుని ఎంత చెకింగ్ ఉందనేది. సార్ ప్రతి దగ్గర చెకింగ్ ఉంది, వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు, టెస్టులు చేస్తున్నారు, రిపోర్ట్స్ ఒక్కరు కూడా బయట పెట్టట్లేదు కదా సార్. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏం తీసుకున్నారు, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, వాళ్ళకి ఎలాంటి పోలీస్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటారు. మీకు డేటా కావాలంటే ఆర్టీఐ పెట్టని తెచ్చుకోండి, ఎవరు వద్దంటారు? అంతే అండి, అంతే పెట్టుకోండి ఆర్టీఐ. బట్ పూర్తిగా నివారణ చేయడానికి మీరు ఏం సజెషన్? ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ థింగ్, మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ అనేది, మీరు ఒకటి గవర్నమెంట్ తరఫున కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా, నిన్న కూడా నేను తెలిసి మొన్న అనుకుంటా ఎయిర్పోర్ట్ 20 kgs సీజ్ చేస్తారు. దాదాపు 20 కోట్ల మెటీరియల్ అది డైరెక్ట్ తీసుకొచ్చి. ఓకే, సో నేను ఏమంటాను, కొంతమంది చాక్లెట్స్ చేస్తారు. చాక్లెట్స్ మీరు ఎట్లా గుర్తుపడతారు ఎప్పుడు నా చాక్లెట్లో ఉందా లేదా అనేది? కరెక్ట్. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని ఒక డ్రైవ్ 1 by స్టెప్ బై స్టెప్ పోయి అసలు డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మనం చేయాలనేది ఆ సంకల్పంతోనే మేము అందరం పనిచేస్తాం. మేము మా సీఎం గారికి సపోర్ట్ ఉన్నాం ఈ విషయంలో. రైట్. సీఎం గారికి డ్రగ్స్ నివారణకి సంబంధించి ఏవైనా మీరు ఈ జర్నీలో తెలుసుకున్న విషయాలు ఏమైనా రిప్రజెంట్ చేయడం జరిగిందా? నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం డ్రగ్స్ పైన. దాని గురించి మొత్తం ఇప్పుడు ఎట్లయితే సూరా గురించి స్టడీ చేసి చెప్పినానో, ఖచ్చితంగా డ్రగ్స్ నుంచి దాని నుంచి మనం ఎట్లా దూరంగా ఉండాలి సీఎం గారికి అన్ని తెలుసు. కానీ అసెంబ్లీలో నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. ప్రిలిమినరీ మీరు గుర్తించింది ఏం సార్? డ్రగ్స్ వ్యవస్థ, ఈ రాకెట్ అనేది హైదరాబాద్లో ఎటు నుంచి స్ప్రెడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే నాకు అంత క్లారిటీగా దాని మీద నేను, ఎందుకంటే కొన్ని ప్రూఫ్స్ కానీ కొన్ని ఎవిడెన్సెస్ ఉండాలి. ఏదంటే నేను మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను ఇప్పసూరా గురించి మాట్లాడినప్పుడు నేను ఏమన్నా BBC డాక్యుమెంటరీనే దాని గురించి రాసిందన్న, కొన్ని టెక్స్ట్లో కూడా హెల్త్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రాసినారు కాబట్టి నేను మాట్లాడగలన్నా. దీని గురించి నేను ఏమంటున్నానంటే, దీన్ని ఇంకా డెప్త్గా స్టడీ చేసి దాని గురించి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, కొన్ని వేరే కంట్రీస్లో కూడా ఎట్లుంది డ్రగ్స్ అనేది. ఇప్పుడు చూడండి, మిడిల్ ఈస్ట్లో డ్రగ్స్తో అక్కడ దొరికిందంటే ఇంక అవుట్, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ, లాస్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ కూడా ఎట్లా చేస్తే మనము స్ట్రిక్ట్గా చేయవచ్చు అనేది మనం ఖచ్చితంగా దాని గురించి స్టడీ చేసి నేను మాట్లాడతాను. తల్లిదండ్రులు కావాలని మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల్ ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడుగుతాను.
స్ట్రైట్ ఆన్సర్ చెప్పగలుగుతారా? చెప్తా. 2 దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అయింది కదా. 1 by 1 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అని చూస్తే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత, అండ్ బన్నీ గారి అరెస్ట్ విషయం ఒకటి, ఆ తర్వాత టికెట్స్ హైక్స్కి సంబంధించి ఒకసారి మేము పెంచమన్నారు, అసెంబ్లీలో చెప్పారు, ఓవర్ నైట్ మళ్ళీ ఇంకొక సినిమాకి రేట్లు పెంచడం సడన్గా, ఆ సినిమా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అటర్ ఫ్లాప్ అని తెలుసుకొని కఠినంగా మేము అమలు చేస్తామని మళ్ళీ నోట్ ఇవ్వటం, అండ్ డ్రగ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయాలి, చేస్తేనే సెన్సార్కి వెళ్తుందని సీఎం గారు చెప్పడం, దానికి పెద్దగా రెస్పాన్స్ కనిపించట్లేదు. మీరు ఇప్పుడు ఓపెన్గా డ్రగ్స్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు సార్. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ టాలీవుడ్ పైన ఏమైనా పగబట్టిందా? ఎందుకు పడుతుంది చెప్పు? ఎందుకు చాలా మంది స్పందించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి అసలు కనిపించాడు సార్ ఎక్కడ, కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ ఆయన గురించి నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఆయన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ థింక్ 2024లో ఆయనకి ఆపరేషన్ అయింది. అందుకే మీరు థ్రోట్లో చూస్తే ఆయన మాట్లాడేటప్పుడు వాయిస్ వర్క్గా ఉంటుంది. ఆపరేషన్ అయింది. డాక్టర్ ఆయనని నేనే ఉన్నాను అక్కడ, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, మంచిది కాదు, లేకుంటే వాయిస్కి నీకు ప్రాబ్లం వస్తుందని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు. మొన్న అవార్డ్స్ ఫంక్షన్ నాడు కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్, అది కూడా కాంట్రవర్సీ, ఆయన రాలేదు మంత్రిగా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన రాలేకపోయింది. ఎవరైనా కానీ అంత మంచి ప్రోగ్రామ్కి ఎవరైనా మిస్ చేసుకుంటారా? ఆ రోజు మధ్యాహ్నం కూడా నాతో చెప్పడం, ఈవినింగ్ పోవాలి అక్కడికి, నువ్వు కూడా వస్తావని నన్ను అడిగినాడు. కానీ నా థ్రోట్ మళ్ళీ దాని తర్వాత కాల్ వచ్చింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం ఫీవరిష్గా ఉంది అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాడు. అది కూడా ఆయన సీఎం గారు చెప్పే కదా నాకు తెలిసే, అయితే చెప్పే ఇన్ఫర్మేషన్ వేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ మా టీచర్ చెప్తాం కదా ఈరోజు లీవ్ తీసుకుంటా అని చెప్పేసి, సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దానికి కావాలని చెప్పేసి రాలేదు అని. అందరికన్నా టాప్ బాస్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నాక అక్కడ ఇంకేముంది అక్కడ అంత మంచి ప్రోగ్రాము. సో అవన్నీ లేదు, అవన్నీ ఏదో మాట్లాడుతుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి 100% ఏమన్నా ఆయన గురించి చెప్పాలంటే నన్ను అడిగితే నేను చెప్పగలుగుతాను. ఏంటి మీ అనుబంధం ఏంటి? ఆయన నా ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ కేవీఆర్ గారు అని చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టు గుర్తు. అంటే చాలా మందికి అఫ్ కోర్స్ ఇష్టమైన రాజకీయ నాయకులు ఉంటారు, మీకు కోమటిరెడ్డి గారితో ఉన్న అనుబంధం ఏంటి? అంటే నాకు ఆయన రాజకీయంగా ఆయన నాకు సపోర్ట్ చేసినాడు, నాకు అండగా నిలబడ్డాడు. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయన నాకు సపోర్ట్ చేసిండు. ఇంకంతకని ఏం కావాలి? సో నేను నా జర్నీ ఆయన త్రూవే ఉంటుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్తో ఈ అటాచ్మెంట్, యాక్చువల్గా మిమ్మల్ని పాలిటిక్లోకి ఇన్వైట్ చేసింది, ట్రావెల్ చేయించింది డీకే అరుణ గారు అని విన్నాం. డీకే అరుణ గారే జాయిన్ చేయించాను. ఇప్పుడు ఆ పార్టీలో లేరేనా? ఉన్నారా? ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా? మాట్లాడతారు కదా, మా ఎంపీ కదా. ఓకే. డెవలప్మెంట్ మేము డెవలప్ చేయాలి కాన్స్టిట్యుయెన్సీ, ఎందుకు మాట్లాడొద్దు, తప్పేముంది. ఇప్పుడు బైపాస్ ఉన్నది, డి కన్నమ్మతోనే మాట్లాడేసి ఆ బైపాస్ నితిన్ గడ్కరీ గారి దగ్గర పోయి బైపాస్ తెచ్చేదానికి మేము వర్క్ చేస్తున్నాం టుగెదర్. మేము ఎప్పుడు మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి, మాకు డెవలప్ చేయాలి తెచ్చాలి. ఆమె ఎంపీ, సెంట్రల్ ఫండ్స్ ఏమైనా అవసరం ఉంటే ఆమె ఇప్పియగలుగుతుంది, రెస్పెక్ట్ ఇస్తుంది మాకు. ఇంకంతకనే ఏం కావాలి? ఓకే. సో పార్టీలు వేరేనా, పార్టీల వరకు వచ్చేవారు డెఫినెట్గా బీజేపీతో మేము ఫైట్ చేయాలి, మేము 100% ఫైట్ చేస్తాం. ఓకే. డెవలప్మెంట్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఎంపీ అమ్మ. ఓకే. సో డెఫినెట్లీ వీ హావ్ టు వర్క్ టుగెదర్. ఓకే. మీరు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, యంగ్ పొలిటీషియన్గా అగ్రెసివ్గా ముందుకెళ్ళిన లీడర్. లాస్ట్ మినిట్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ గారికి విప్ ఇవ్వటం, ఆయనకి కొంత పెద్దపీట వేసినట్టు కనిపించడం. ఇప్పుడు నేను అందరిలాగా ఈడ్చతోని ఆయనకు వచ్చింది నాకెందుకు రాలి అనుకునేటం కాదు. నాకు ఫండ్స్ కావాలి చర్చలకి, నా ఓన్లీ టార్గెట్ అది. ఎన్ఎం శ్రీనివాస్ గారు సెకండ్ టైం ఎమ్మెల్యే. ఓకే. ఆయన ఉద్యమం చేసిన తెలంగాణ కోసం, ఎడ్యుకేటెడ్ పర్సన్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో కూడా జాబ్ చేసి, సో ఆయన వ్యవస్థ అనేది తెలుసు, తప్పేముంది ఆయనకి ఇస్తే. సో ఆయనకి ఇచ్చింది మంచిదే. నేనే ఒకసారి డిన్నర్ పెడతాను కూడా చెప్పిన, మళ్ళీ స్పీకర్ గారిని అందరిని పిలుస్తాం, మళ్ళీ నేను ఉట్టి డిన్నర్ పెడితే మళ్ళీ అది వేరే రకంగా పోతుంది. నెక్స్ట్ మీటింగ్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, మళ్ళీ సీక్రెట్గా కలుస్తున్నారా? ఈసారి ఏ మీటింగ్ పెట్టినా కానీ ఉన్నా కానీ సీఎం గారిని కూడా పిలుస్తాం అసలు. ఓకే, సీఎం గారిని పిలుస్తారు అది అప్పుడు ఏమంటే సీఎం గారిని పిలిచి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తే అయిపోతుంది. అంత అవసరం ఏముంది సార్ 10 మందిని సీక్రెట్ మీటింగ్ ఇన్వైట్ చేసి? జరిగింది అసలు సీక్రెట్ మీటింగ్ కాదు, ఐటీసీ కోహినూర్లో డైరెక్ట్ కింద డైనింగ్ హాల్ లో అందరం
అందరం కూర్చున్నాము డిన్నర్ కోసము, దాన్ని డిఫరెంట్ గా నెక్స్ట్ డే వచ్చింది. దాని గురించి నేనేం మాట్లాడాను ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలాంటి ఆలోచనలు మళ్ళీ మీటింగ్ పెట్టి సార్ సీఎం గారిని మేము పిలుస్తా, ఎందుకంటే ఊరికి మేము మీటింగ్ పెట్టుకొని సీఎం చెప్పేదాని బదులు సీఎం గారిని ఆ డిన్నర్ పిలిచేసి సీఎం గారికి చెప్తే అయిపోతుంది కదా. ఓకే, గవర్నమెంట్ లో రీసెంట్ గా అసెంబ్లీలో మీరు మాట్లాడిన తర్వాత మీ ముందు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నిధులు రావట్లేదు, మంత్రులని వాళ్ళ చుట్టూ పేషీలకు తిరగాల్సిన పరిస్థితి, చాలా డెవలప్మెంట్స్ ఆగిపోయాయి, మాకు ఫండింగ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ. ఆయన కరెక్ట్, ఆయన మాట్లాడింది తప్పేం కాదు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అది వాస్తవంగా ఏం జరుగుతుంది? మినిస్టర్స్ కి ఎక్కువ ఫండ్స్ తీసుకుంటే ఎవరైనా కానీ ఇప్పుడని కాదు, ముందు నుంచి కూడా ఎవరైనా మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ తీసుకుంటారు డెఫినెట్ గా, ఎందుకంటే ఆ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి. నేను కూడా అంటాను రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందంటే తప్పేం లేదు. నిజంగానే ఫండ్స్ మాకు కూడా అవసరం ఉంది. మాకు అందరూ గుసగుసలు మాట్లాడుతుంటారు, పక్కన వచ్చేసి కారిడార్ లో ఆయన మైక్ లో మాట్లాడిండు. ఇంకోటి సేమ్ థింగ్ ఏదైతే రాజగోపాల్ అన్న మాట్లాడిండు, నేను 8 months బ్యాక్ నేనే మాట్లాడాను ఆ ఇష్యూ. అందరు మినిస్టర్లకి వాళ్ళ వీళ్ళకే పోతుంది, మా సంగతి ఏంది, మమ్మల్ని కూడా గెలిపియండి ఇంకా 2-3 సార్లు, అప్పుడు మాకు కూడా పెద్ద పదవులు వస్తే మేము కూడా ఫండ్స్ తీసుకొస్తామని చెప్పిన. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకే పోలేదా మినిస్టర్లకే, అప్పుడు కూడా అట్లనే అయింది కదా. సో అందుకనే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎవ్రీ ఎమ్మెల్యేకి SDF ఫండ్ 25 crores ఎవ్రీ ఇయర్ అలాట్ చేస్తే మేము ప్రతి గ్రామంకి పోయినప్పుడు మేము డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ఆ ఫండ్స్ అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో మీరు ఉంటారని ఒక వార్త వచ్చింది, అది ఎంతవరకు నిజమో? అసలు మీరు ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ పేషి కోసం ప్రయత్నం చేస్తున్నారు, అసలు అనిరుద్ధ్ గారు ఏం కోరుకుంటున్నారు క్యాబినెట్ లో? నేను అడిగింది ఒకటే, మా వాకిడి శ్రీహరి అన్నకి మినిస్ట్రీ ఇవ్వాలన్నా, ఆయనకి మినిస్ట్రీ వచ్చింది అంతే, ఇంకా హ్యాపీ. ఏమన్నా మనకి విప్ వచ్చింది, ఏం అవసరం లేదు, నా జడ్చల కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలంతే, ఇంకా వేరేది ఏం లేదు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఇంకా నాకు జడ్చల కాన్స్టిట్యున్సీ పని చేయాల్సింది చాలా ఉన్నది. 2 years కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ లో మీరు ఇచ్చిన ప్రామిసెస్ లో అసలు ఎంత వరకు చేశారు సార్? ఎంత ఫండ్ అక్కడ అలొకేషన్ జరిగింది? ఇప్పుడు ఉదండపూర్ రిజర్వాయర్ కి R&R ప్యాకేజ్ 150 crores అడిషనల్ అమౌంట్ మాకు శాంక్షన్ చేసినారు. వాళ్ళకి రేట్ తక్కువ ఇచ్చిండే, అది చేపించాం. రోడ్స్, డబుల్ రోడ్స్ అని దాదాపు నేను ఎమ్మెల్యే కాగానే 156 crores వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హ్యామ్ ప్రాజెక్ట్స్ రోడ్స్ వచ్చినాయి, పంచాయతీరాజ్ రోడ్స్ వచ్చినాయి. సో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ బిల్స్ అనేది ఫైనాన్షియల్ క్రైసిస్లోనే ఉంది, ఎందుకంటే అసెంబ్లీలోనే మీరు చూసినారు వాళ్ళని తప్పు చేసి తర్వాత ఇంకో మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉన్నది. అయినా స్లోగా అయినా కానీ ముందుకి బండిని నూక్కుంటూ పోతున్నాం. ఓకే, అలా ఎంతకాలం నెట్టగలుగుతారు? మళ్ళీ ఏదో ఒక రోజు అయితే బండి నూకే బండి ఏదో ఒక రోజు అయితే స్టార్ట్ అయితే అవుతుంది కదా. నూకుంటూ పోతే ఎప్పుడు నూక్కుంటూ పోం కదా, నూకితే కూడా ఒకటేసారి క్లచ్ అప్పుడు వెనకట్టుకుండేది, కార్ స్టార్ట్ కాకుంటే నూకాలే. ఇప్పుడంతే అన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ వచ్చినాయి, కానీ అప్పుడు ఏముండదు, గేర్ సెకండ్ గేర్ కానీ థర్డ్ గేర్ వేసేసి దొబ్బితే ఆ క్లచ్ వదిలితే అప్పుడే స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు 2-3 సార్లు దొబ్బాల్సి వస్తుంది, 3వ స్టార్ట్ అవుతుంది. దొబ్బుతాం ఏదో ఒక రోజు అయితే స్టార్ట్ అవుతుంది. రైట్, రీసెంట్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో నేను ఎక్కడో ఒక బయట చూసాను సార్, ఈ డ్రగ్స్ టెస్ట్లకు సంబంధించి అనుమానాలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా, సీతాదేవి అగ్ని పరీక్షతో ముల్పోర్. అసలు డ్రగ్స్ ఇష్యూని సీతాదేవి అగ్ని పరీక్షతో ఏ కాంటెక్స్ట్ లో మీరు? శ్రీరామచంద్రుడు ఆ రోజు లంక నుంచి సీతాదేవిని తీసుకొస్తుంటే ఆ రోజు అగ్ని పరీక్ష ఎందుకు చేసి, దేవుడే కదా. అంటే ప్రజలకి అనుమానాలు ఉండొద్దు, రూమర్స్ ఉండొద్దు అనేది మనకి రామాయణంలో మనకి పాఠం అనేది మనకి. అట్లాంటిది నేను ఏమంటున్నా, మనం అంతకన్నా పెద్ద అయితే కాదు కదా మనము. అక్కడనే అట్లా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇక్కడ చేసుకుంటే తప్పేంది, దానికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తుంది అనేది నా క్వశ్చన్. అలాంటి అగ్ని పరీక్షలు పాలిటీషియన్స్ కి అవసరం లేదంటే చెప్పండి, ఎందుకు చేసుకుంటాం? ప్రతి అసెంబ్లీకి ముందు ఒక నెటిజన్ వేసిన ప్రశ్న, అసెంబ్లీ సమావేశాలకు ముందు, పబ్లిక్ మీటింగ్స్, స్పీచెస్ కి వెళ్లే ముందు మీరు కూడా ఆల్కహాల్ టెస్ట్లు, డ్రగ్ టెస్ట్లు చేసుకోమని రాదు. అలాంటి ఆలోచన అటుగా చేసుకోమని తాగినండి చూడగానే అర్థమవుతుంది తాగిందా లేదని. దానికి ఇంకా వాళ్ళు అంత మాట్లాడేది మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు తెలియదా వాళ్ళకి, ఒకవేళ తాగుంటే చేసుకోమను, ఎవరికి అట్లా కావాలని చెప్పండి. నా మీటింగ్స్ అప్పుడు ఏమని ఉంటే చెప్పండి, అది కూడా టెస్ట్ చేసి ఇచ్చేస్తా. ఇప్పుడు అడగొచ్చు, మేము పొలిటీషియన్ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డెమోక్రసీలో అడగొచ్చు, అడిగేది చేసి చూపిస్తాం కదా. రైట్, మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? అట్లనే ఏం లేదు, ఏ మూవీ హిట్ అయితే అది చూస్తాం. అయ్యో, ప్రతి మూవీ చూసేస్తారు? మంచి అంటే రేటింగ్స్ వచ్చిన మూవీ కానీ రీసెంట్ గా మూవీస్ అని మహేష్ బాబు చూస్తాను, చిరంజీవి గారి మూవీ చూస్తాను మొన్న రీసెంట్ గా. దాని తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అయితే చూడలేదు మొన్న, ఎందుకంటే ఫ్లాప్ అయిందని అన్నారు, పోలేదు దానికి.
మీరు రివ్యూస్ ని కూడా బేస్ చేసుకొని మూవీ చూస్తారా సార్? ఇప్పుడు అందరు పిల్లలు కూడా అట్లా ఉన్నారు. మన పిల్లలు ఇమీడియట్ గా అదే చూస్తారు. దీని రివ్యూ హోటల్ కూడా అక్కడ రివ్యూ 6 మంది ఇస్తారు. 6 మంది మంచిగా ఉందని చెప్తే ఆ రివ్యూ చూపిస్తారు. 1000 మంది 2000 మంది చెప్తేనేమో పోదు. 6 మంది రివ్యూ కూడా మనము చూసుకొని పోవాలే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నేను హైదరాబాద్ లో మేము ఎక్కడ కార్నర్ పోయినా కానీ మాకేం గూగుల్ మ్యాప్స్ లేకుండే కదా, బైక్ మీద కానీ ఏ అడ్రస్ బాగుంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పక్కన మెక్డానల్డ్స్ పోవాలంటే కూడా పక్కన ఉంటే కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నారు. అట్లా అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళ రివ్యూస్ వాళ్ళే పిల్లలే చెప్తుంటారు. సో మూవీస్ ఏది బాగున్నా కానీ ఖచ్చితంగా ఆ మూవీస్ పోయి నేను చూస్తాను. దురంధర్ 2 చూస్తాను మొన్న. ఓకే. సో అంటే బాగా గ్యాప్ వచ్చింది థియేటర్స్ పోవడము చూడడము టైం. సో మనం అనుకున్న టైం సెట్ కాకుండా కొన్ని మూవీస్ బాగుండే ఖచ్చితంగా నేను చూస్తాను పోయి. ఓకే. సో చాలా మంది మీరు అఫ్ కోర్స్ హిట్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూసేవాళ్ళేమో, బట్ ఆయనకి మీకు ఎక్కడో ఒక పొసగని ఇష్యూ జరిగింది, ఇద్దరికి ఏదో ఫైట్ జరిగింది గతంలో, అందుకే ఆ కోపంతో ప్రతిసారి ఈ ఆరోపణలు లేదనంటే పవన్ కళ్యాణ్ గారిని అనిరుద్ధ్ గారు టార్గెట్ చేయటం అనేది. వ్యక్తిగతంగా నాకేం లేదు. మమ్మల్ని తెలంగాణ వాళ్ళని నరదిష్టి అన్నాడు, ఫీల్ అయినా కాబట్టి మాట్లాడినా. చాలా మంది ఫీల్ అయితే కడుపులో పెట్టుకుంటారు, మనసులోనే పెట్టుకుంటారు, మాట్లాడరు. నేను మనసులో పెట్టుకోనని చెప్పిన, ఓపెన్ అని చెప్పిన, నాకు అనిపించింది మాట్లాడిన. చాలా మంది జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు అన్నమాట ఏంటంటే, ఏ తెలంగాణ ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించిన అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక్కరే దీని మీద మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో గురించి మాట్లాడినా ఆయన గురించి నెగిటివ్గా కమెంట్స్ చేస్తే ఫేమస్ అయిపోతూ ఉంటారు. ఆ ఫేమస్ అవ్వడం కోసం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం. ఒకటి అడుగుతాను, నరదిష్టి అనేది గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫేమస్ అయిపోయేదానికి అదే మాట్లాడినా మేము వేరేది కూడా మాట్లాడతాం. మస్తు నేను మాట్లాడేటి ఫేమస్ కావాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర టాపిక్స్. అదని కాదు, ఫేమస్ అయ్యేదానికి. అదొకటే కాదు, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు తెలుసు ఆయనకు ఫ్యాన్స్ ఉంటారని, తిడతారని కూడా తెలుసు, వాళ్ళతో తిట్టించుకునేదానిక నేను మాట్లాడేది. తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడి వాళ్ళందరూ మాట్లాడేటోళ్ళు నరదిష్టి అని అన్నారు కదా మనని. అంటే మేము ఇట్లా చూస్తే కాలిపోతాయి అంతా, అంటే మా కళ్ళు మంచిగా కావన్నట్టు. అట్లా మాట్లాడితే సెంటిమెంట్ ఉండదా చెప్పండి? తెలంగాణలో ఎవరైతే మాట్లాడుతున్నారు అనుకో దీని గురించి అగెన్స్ట్గా, అంటే వాళ్ళు తెలంగాణ వాడే కాదు, అంతే కదా. నువ్వు తెలంగాణ నీ కళ్ళతో నరదిష్టి అని అన్నప్పుడు నువ్వు పోయి ఆయనకు సపోర్ట్ చేసినావు అంటే మళ్ళీ నిజంగా నాకే డౌట్ వస్తుంది, అన్నోడు అసలు తెలంగాణ వాడా లేకుంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక సెటిల్ అయ్యి తెలంగాణ అని చెప్పుకుంటున్నా. ఆ డౌట్ కూడా ఉంది నాకు ఇప్పుడు. ఓకే. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎందుకు ప్రతిసారి నేతలంతా ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్ర నేతలు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ బిజినెస్లు చేసుకునే వాళ్ళంతా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్స్ వెళ్తూ ఉన్నాయి. మీలా ఇంకొంతమంది మీ మాటలకి జత అయ్యారు. ఒక ఆయన ఎంపీ పదవిలో ఉండి తెలంగాణ అంటే ఆయన పేరు కూడా నోరు తిరగదు నాకు, అదేంటి లవ్ అదే లవ్ ఏదో అయితే ఆయన పార్లమెంట్లో బ్లాక్ డే అన్నాడు తెలంగాణ. మీరు చెప్పండి, ఇప్పుడు మా మదర్ నెల్లూరు, నా వైద్య రాయలసీమ, ఎంత ప్రేమ నాకు తెలంగాణ పైన ఉంటుందో వాళ్ళపైన కూడా ఆ ప్రాంతాల పైన కూడా నాకు ప్రేమ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కాగానే మేము రైల్వే కోడూరు పోయేది, తిరుపతికి పోయేది మా పెద్దమ్మ దగ్గరికి, దాని తర్వాత మా అమ్మమ్మ దగ్గర నెల్లూరు పోయేది. చిన్నప్పటి నేను చూసిన ఏరియా, నాకు ఇష్టం ఉన్న ఏరియా. కానీ నువ్వు పర్సనల్గా మా గురించి మాట్లాడినప్పుడు నువ్వు బ్లాక్ డే అంటే కోపం రాదా? ఏ ధైర్యంతో మాట్లాడినావు? నీ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడనే ఉన్నాయి కదా, దానివల్లనే కదా మీరు బాగుపడ్డది. ఇదే ఇన్స్టిట్యూషన్ మీ ఊర్లో పెట్టుంటే సక్సెస్ అయ్యేదా? హైదరాబాద్లో పెట్టింది కాబట్టి సక్సెస్ అయ్యింది. ఈరోజు అన్నీ చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, రూపాయి తగ్గామంటే రూపాయి తగ్గారు ఫీజులు. నేనేం చేయలేదు, బయట టాక్ అది. సీట్ కావాలంటే డొనేషన్, హైయెస్ట్ డొనేషన్ అని అన్నారు నేను తెలుసుకున్న తర్వాత. వాళ్ళ కాలేజ్లో వాళ్ళ సీట్ కావాలంటే ఎంతో రికమెండేషన్ ఉండాలి, ఎన్నో లక్షల రూపాయలు డొనేషన్లు ఇస్తేనే ఇస్తారు వాళ్ళు. అట్లా దీన్ని నీతులు మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ ఏంటంటే యాక్చువల్ ఎడ్యుకేషన్లో ప్రాఫిటబుల్ ఉండొద్దు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అట్లాది వీళ్ళు సంపాదించుకొని ఎడ్యుకేషన్లో ఏం చేయాలి? ఇట్లాంటి ఉన్నారు, ఇట్లాంటి ఈనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. ఎవరైనా మాట్లాడినారా ఆయన బ్లాక్ డే అంటే? అఫ్కోర్స్ అది 100% నేను ఖండించాను. దానికి కూడా వాళ్ళు నెగిటివ్ అనుకొని నా మీద ఏదన్నా అది మాట్లాడితే మాట్లాడుకుంటారు. నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది ఆలోచించాను అంతే.
రైట్. సో 2 సార్లు చెప్పిన, 3ఓసారి మళ్ళీ మాట్లాడితే మాత్రము సీన్ డిఫరెంట్ ఉంటుంది. ఏం చేస్తారు? తిరగబడతా అని చెప్పిన కదా. ఎలా తిరగబడతారు? ముందే చెప్తే వాళ్ళే ముందు ఎందుకు చెప్పాలి? కొన్ని వేల మంది విద్యార్థుల ధైర్యం వాళ్ళు కూడా పెట్టుకొని ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అని చూడమని రాదు, అని ఎట్లా తిరగబోతే అది కూడా చూపిస్తా కదా. సవాల్ చేస్తున్నారా? చెప్పిన కదా. మళ్ళీ ఇంకొకసారి తెలంగాణని ఇట్లా బ్లాక్ డే అని మాట్లాడడం మన ఎంపీని ఏం చేస్తున్నావు చూడప్పుడు. అల్టిమేటం ఇచ్చేసారు అయితే. భయం ఏముంది? సో ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా లావు కృష్ణదేవరాయలు గారికి స్ట్రైట్ అల్టిమేటం ఇది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఇంకొకసారి మీరు తెలంగాణ గురించి చిన్న చూపుతో మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా అనిరుద్ రెడ్డి గారు అయితే ఊరుకోరు. అనిరుద్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు. ముందు మా సెంటిమెంట్ మేము ఫస్ట్ బయటపడము. సెంటిమెంట్ ముందుకు వస్తే మాత్రము ఇంకా అది డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చూపించాం డివిజన్ అప్పుడు, ఇప్పుడు ఇంకోసారి చూపించాలంటే మళ్ళీ ధైర్యం ఉంటే చూస్తారంటే ఇంకోసారి అని చూడమని చెప్పు. తల్లిదండ్రులు కావాలని మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల్ ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే, రైట్ సార్. రాయల తెలంగాణ మమేకమైన కుటుంబం ఇది. ఒకవైపు నెల్లూరు, కర్నూలుకి దగ్గరగా ఉన్న రైల్వే కోడూరు అండ్ మహబూబ్ నగర్. అసలు ఏం సార్ కాంబినేషన్ ఆఫ్ యువర్ పాలిటిక్స్? కాంబినేషన్ ఆఫ్ రాయల్ తెలంగాణ పొలిటికల్ ఫ్యామిలీ గురించి మీ మాటల్లో, మీ తాతగారిది, నాన్నగారిది అండ్ చాలా పెద్ద రాజుల ఫ్యామిలీ, కొన్ని వేల ఎకరాల భూస్వాములను విన్నాను, నిజమేనా? సీలింగ్ అయినా 54 ఎకరాలు వచ్చింది మాకు. 54 ఎకరాలతో ఉన్నాము. మా ఫాదర్ దాంట్లో వ్యవసాయం చేయించే మాకు ఎడ్యుకేషన్ కానీ ఏదో దాంతోనే ఫీజు కట్టాను. నేను కూడా మధ్యలో జాబ్ చేసాను. నేను కూడా కొన్ని ల్యాండ్స్ కొన్నాను, నేను కొన్నది. దాని తర్వాత మా మదర్ది నెల్లూరు. మా మదర్ వాళ్ళ చిన్న నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఓకే. ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీకి అబ్సెంట్ లేకుండా, ఆయన చనిపోయేంత వరకు ఎప్పుడు ఓడిపోలేదు. నేను కూడా ఆయననే ఫాలో అవుతున్నాను అసెంబ్లీలో. నేను కూడా ఈ రోజు వరకు నేను అబ్సెంట్ లేను. నాది ఈ రోజుకి ఫుల్ అటెండెన్స్. ఓహో, ఓకే. సో అదే ఫాలో అవుతాను నేను. మీ వైఫ్ అండ్ వైఫ్ సైడ్ వాళ్ళందరికీ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు. సో వాళ్ళు, మా మదర్ కూడా ఈరోజు కాన్స్టిట్యూన్సీలోనే ఉండి హైదరాబాద్లోనే ఉండేది మేము. కానీ నేను ఎమ్మెల్యే గాను, నేను పొలిటికల్ నాకు ఇష్టం కాబట్టి, మా మదర్ కూడా అదే ఫ్యామిలీ కాబట్టి, పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఆమె కూడా రోజు అక్కడే కాన్స్టిట్యూన్సీ 24/7 సర్వీస్ చేస్తుంది. ఓకే సార్. ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళకి సంబంధించి ఎంపవర్మెంట్ కోసమే, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడం కోసమే అని మాట్లాడుతున్నారు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా అనేక ఇష్యూస్ ఇప్పుడు లేవనెత్తుతున్నారు. అది మనము డ్రగ్ అంటే ఆల్కహాలిక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి బ్యాన్ చేయాలని చెప్పి WHO కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇది ఎంతవరకు క్లెయిమ్ చేయగలుగుతారు? నేను చెప్తాను, ఇప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ అయితే ఇంజూరియసే. మనం ఎక్కడ పోయినా కానీ మనం నిజంగానే ఆల్కహాల్ తాగొద్దనే అంటాం. మనము ఆల్కహాల్ అడిక్ట్ అయిన కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ అట్లా పంపించాల్సి వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది మంచిది కాదు, మనం తాగొద్దని అంటే కూడా తాగుతారు. నువ్వు ఎక్కువ తాగొద్దు అంటే ఇంకెక్కువ తాగుతారు. నువ్వు ప్రొహిబిషన్ పెట్టు, ఇంకెక్కువ పోయి వేరే స్టేట్లో పోయి అరే ఇక దొరకలేదు కదా ఇంకా 10 ఎక్కువ తెచ్చుకుంటారు. అప్పుడు ప్రొహిబిషన్ టైంలో అట్టనే అయింది. బెల్లారికి పోయినారు, బీదర్కి పోయినారు, రెవెన్యూ అంతా అక్కడికి పోయింది. నేను ఈరోజు రెవెన్యూ కోసం మాట్లాడతాను. ఏదున్నా కానీ లిమిట్లో ఉంటే తప్పేం లేదు. కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చినారు ఆల్కహాల్ తాగాలని. ఆ ప్రొహిబిషన్ నాకు బాగా గుర్తుంది. ప్రొహిబిషన్ టైంలో మేము డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, నేను రోజుకి 2 పెగ్గులు తాగాలి హెల్త్ కోసం అని చెప్పి. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి, నాకు తెలిసి అది కూడా ఇంకా గుజరాత్ ఉంది అనుకుంటే, ఇప్పుడు నాకు ఎక్కువ క్లారిటీ లేదు కానీ విన్నాను నేను. నాకు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుపోయి ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇస్తే ఐ థింక్ మంత్కి 2 బాటిల్స్ ఇచ్చేది ఆ ప్రొహిబిషన్ టైంలో. మీరు తెలుసుకోండి, అది 100% జరిగింది ఇది. డాక్టర్ క్యాన్ గివ్ అ ప్రిస్క్రిప్షన్, ఈయన 2 పెగ్గులు రోజు తాగుతూనే మంచిది, హెల్త్ కోసం అవసరం అని చెప్పి ఎందుకు ఇచ్చారు. ఓకే. అండ్ ఈ ఇప్పసారా వల్ల 115 సంవత్సరాలు వాళ్ళు మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు, బతుకుతారని కూడా మీరు అన్నట్టున్నారు. సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉందా మీ కాన్స్టిట్యూన్సీలో? మొన్న టీవీ9 వాళ్ళు ఆదిలాబాద్ అడవిలోకి అక్కడ పోయి వాళ్ళు ఒకటి స్టోరీ వేస్తారు దానిపైన. అక్కడ పెద్దోళ్ళని వాళ్ళని అన్నారు, అంటే వాళ్ళే చెప్తున్నారు, అవును వెనకటికి బతికినాం మేము 100 ఏళ్ళు, ఇదే కదా తాగింది మేము అని అన్నారు. నేనేమంటున్నా అంటే మన లైఫ్ మన చేతిలో ఉండదు. నేనేమంటున్నా, తాగుతాను నువ్వు 100 ఏళ్ళు బతాడు, మన ప్రతి ఒక్కరు 100 ఏళ్ళు బతుకుతారు. అట్లనే లైఫ్ మన చేతిలో ఉండదు. కానీ అది వెనకటికి అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్యూస్ లేకుండా ఇప్పుడు అంత వచ్చేదంతా చీప్ లిక్కర్ బయట నుంచి, అది మంచిది కాదని చెప్పి అన్నారు. రైట్. మిస్టర్
ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో ఒక మంచి ఎమ్మెల్యేగా 100/100 మార్క్స్ వేయించుకొని రాబోయే రోజుల్లో కాబోయే మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. లేదంటే ఇప్పసారకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూసే అవకాశం ఉందంట. ఒక్కటి దాన్ని అందరూ ఏంటంటే అది అనగానే కొంతమంది ఇది ఇప్పసారా అంటే కొంచెం నెగిటివిటీగా కొంచెం ఆలోచించను, కానీ అంతే ఒకసారి నెట్లో గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది చాట్ జీపీటీ ఫాలో అవుతున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు అడగలేదా సార్ చాట్ జీపీటీని? కొన్ని డేటా తీసుకున్నారు కూడా, అంత పాజిటివ్ వచ్చింది, ఎక్కడ నెగిటివ్ రాలేదు. నెగిటివ్ వస్తే అడిగి అంటే చెక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కానీ చెక్ చేయాలి. తెలుసు ఇప్పసారి గురించి అంటే వస్తుంది దాని గురించి, దాంట్లోనే చెక్ చేసి తెలిసింది. చిత్తూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు 2018 పర్మిషన్ ఇచ్చిండని, అక్కడ కూడా ఇప్పు పూతో అక్కడ తయారు చేస్తున్నారు. డెస్మాన్ జీ అనే కంపెనీ అది. ముందు వాళ్ళు ఈ గ్రెయిన్స్ తో దాంతో చేసారు, దాని తర్వాత 2018 వాళ్ళకి పర్మిషన్ దీనికి వచ్చింది. అంటే వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్న కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది అనుకుంటా అక్కడ, ఐ డోంట్ నో. కానీ ఇప్పటి మాత్రం 2018 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చింది. సో అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు పువ్వుతో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అది చాట్ జీపీటీలో వచ్చింది. చిత్తూరులో ఈ కంపెనీ ఈజ్ మేకింగ్ ఇది సారావాల మహువా లిక్కర్ అని చెప్పేసి, సో అట్లా చేస్తున్నారు. సో ఇంకా పని చాలా చేసేది ఉంది. 2.5 years అయినది. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లాస్ట్ గవర్నమెంట్లో మాత్రము అసలు ఏం జరగలేదు. చర్చలకి ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఒప్పుకుంటున్నారు ఓపెన్ గా. లాస్ట్ గవర్నమెంట్ అంటున్నా కదా, నా గవర్నమెంట్ కాదు, లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు 100% రోడ్స్ కానీ ప్రతి తాండలకు కూడా రోడ్స్ చేపిస్తానికి చెప్పిన. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ లో కూడా అనౌన్స్ చేసినాడు, ప్రతి తాండలకి మనం రోడ్స్ చేయాలని చెప్పేసి. ఖచ్చితంగా రోడ్స్, లింకింగ్ రోడ్స్, ఫస్ట్ రోడ్స్ డెవలప్ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏరియా డెవలప్ అవుతుంది. 10 ఏళ్ళు మేము చాలా భారీ అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ పదే ఉంటది. మీరు అసలు ఏం జరగలేదు అంటున్నారు. ఓడిపోయినారు ఎందుకు? కాస్త వ్యతిరేకత ఉంటది కదా. ఎందుకు వస్తుంది వ్యతిరేకత? మంచి చేస్తే గెలుస్తారు కదా. సో మంచి పని చేయాలి, మంచి పబ్లిక్తో రిలేషన్షిప్ కూడా ఉండాలి. డెవలప్మెంట్ ఒక్కటే కాదు, రిలేషన్షిప్ కూడా వాళ్ళతో మెయింటైన్ చేయాలి. ఓకే, రైట్. అసలు డిఫరెంట్ థింగ్ ఏంటంటే మీరు నాన్ ఆల్కహాల్ అసలు తీసుకోను అని చెప్పారు. నాన్ ఆల్కహాల్ పర్సన్ ఇప్ప పువ్వు గురించి, ఇప్ప సార గురించి ఇంత స్టడీ చేసి ఇంత డేటా తీసుకొని, ఒకప్పుడు తీసుకునే నేను స్టాప్ చేసినాను. ఇప్పుడు నాన్ వెజ్ కూడా బంద్ చేసినాను. ఓ ఎందుకు సార్? ఇప్పుడు వెజిటేరియన్. ఎందుకు బంద్ చేసిన? లేదు, మొక్కున్న ఒక 6 months అని నాన్ వెజ్ బంద్ చేస్తా అని చెప్పేసి. వెంకటేశ్వర స్వామి కదా ఫాలో అయ్యేది. ఓకే, ఇలా కూడా చేస్తున్నారు అయితే. సో ఒక 6 months అని చెప్పి ఒక 6 months ఇప్పుడు స్టార్ట్ చేసిన. అది ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలని అనేది అప్పటి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎందుకు అనిపించింది అలాంటి? ఎందుకు బంద్ చేయాలనిపించింది, నాన్ వెజ్ తినొద్దు అనిపించింది, బంద్ చేసిన. ఎక్కడైనా ఏమైనా చూసారా? నా సన్ చెప్పిండు, నాన్న బంద్ చేయి అని చెప్పిండు. ఇంకేం ఆలోచించాలి, అప్పుడే మైండ్ కూడా నాకు అదే థాట్ వచ్చింది. ఓకే నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పేసి ఇంకా దేవుని మొక్కుని బంద్ చేసిన. ఓకే, సో నాన్ ఆల్కహాల్, ఓన్లీ వెజిటేరియన్ కంప్లీట్ గా. మీ హాబీస్ ఏంటి? నేను మార్నింగ్ హార్స్ రైడింగ్ చేస్తా. హార్స్ రైడింగ్ మార్నింగ్ లో. నన్ను స్క్వాష్ ఆడతాను అండ్ టెన్నిస్ ఆడతాను ఈవినింగ్ టైం దొరికితే. ఓకే, ఇప్పుడున్న తెలంగాణ క్యాబినెట్ లో అవ్వచ్చు, ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, ఎక్కువగా ఎవరితో మీరు? అందరితో బాగుంటా. అంటే అందరితో, ఆపోజిషన్ ఎమ్మెల్యేలతో బాగుంటాను. నాకు ఎవరితో ఏం ఫైట్ అని చెప్పు, నాకు కావాల్సింది నా జడ్చర్ల డెవలప్మెంట్ అంతే. అందరితో అక్కడ ఎవరు కలిసినా కానీ నేను ఎవరు పర్సనల్గా ఎవరితో నేను కొట్టాడను. అందరితో మంచిగా మాట్లాడతా, అందరితో బాగుంటాను. వాళ్ళు కూడా ఎవరు నన్ను ఏమన్నారు. పదే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, మాదే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని సీఎం ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. ఆ గట్స్ ఏంటి, ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్? మా సీఎం కాన్ఫిడెన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి కదా. కాన్ఫిడెంట్. ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ ఆపోజిట్ గానే మాట్లాడతారు. నువ్వు మంచిది దాన్ని కూడా దాంట్లో నెగిటివ్ ఏమైనా చూసి మాట్లాడతారు. అది అంతే, అది ఎవరు ఆపోజిషన్ ఉన్నా అట్లనే మాట్లాడతారు. అది వాళ్ళ రోల్. మా రోల్ ఏంది, మేము మంచిగా చేస్తున్నాము, మాకు మళ్ళీ మమ్మల్ని గెలిపేయండి అనేది మా రోల్. ఓకే, ఒక అలిగేషన్ ఉంది సార్ ఈ గవర్నమెంట్ పైన. నేను క్లోజ్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ కూడా ఇది, ఎందుకనంటే అలాంటి ఆరోపణ మీ ప్రభుత్వంపై వచ్చినప్పుడు ఏం క్లారిటీ ఇస్తారేమో నేను అడుగుతున్నాను. తెలంగాణలో అనేక బిల్లులకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్తో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు సఫర్ అవుతూ ఉన్నారు. బట్
ఏపీకి సంబంధించి బిల్లులు తెలంగాణతో ఏమైనా ముడిపడి ఉంటే ప్రాజెక్టుల విషయంలో అవి ఇమీడియట్గా క్లియరెన్స్ అయిపోతూ ఉన్నాయి, క్లియర్ అవుతూ ఉన్నాయని ఆరోపణ ఎంతవరకు వాస్తవం ఇప్పుడు అది? ప్రాజెక్ట్స్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ అది రైతుల కోసం. అవి కంప్లీట్ కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా బిల్స్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఇన్వాల్వ్ ఉంటుంది దాంట్లో. కాన్స్టిట్యున్సీలో కూడా బిల్స్ మీరు చూస్తే గత గవర్నమెంట్లోనే ఓల్డ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు వాళ్ళు ఏవి బిల్స్ ఇవ్వకుండా అది మాకు ఫార్వర్డ్ అయినాయి. సో ఒక్కొక్కటి ఇప్పుడు సర్పంచ్ బిల్స్ మ్యాక్సిమం క్లియర్ అయిపోయినాయి. ఏది సర్పంచ్ ఆ గవర్నమెంట్లో చేసినవి కూడా మ్యాక్సిమం ఐ థింక్ మ్యాక్సిమం వాళ్ళు అన్నీ క్లియర్ అవ్వకుండానే వచ్చినాయి ఇప్పటివరకు. వాళ్ళందరూ పేమెంట్ చేస్తారు, వాళ్ళు పేమెంట్ చేయలేదు. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్కి దీనికి నేను లింక్ చేయను. నేను మాట్లాడేది మాత్రం గ్రామాల సర్పంచ్ వర్క్స్ కానీ, దాని తర్వాత రోడ్ వర్క్స్ కానీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది కాబట్టి స్లోగా 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వస్తుండే. సో దాని గురించి నేను ఒకసారి బట్టన్నతో కూడా అన్నాను, అన్న నువ్వు దగ్గరకు పోతుండే కూడా చూస్తే అన్న నువ్వు ఏం భయపడకన్నా బిల్స్ కోసం వస్తలేను కాన్స్టిట్యున్సీలా, నేనేం భయపడకను. ఎందుకంటే ఆయన ఉన్న ప్లేస్లో కానీ ఈ టైంలో ఆయన రన్ చేస్తున్నంటే గ్రేటే. ఎందుకంటే ఉన్న అమౌంట్తోనే సర్దుకొని అన్ని ముందుకి వాళ్ళని తీసుకెళ్లేదానికి కాంట్రాక్టర్స్ కానీ, దాని తర్వాత ఈ మన పథకాలు కానీ, సో ఇవన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. వెరీ నాయన కాబట్టి మేనేజ్ చేస్తున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, రైట్. రీసెంట్లీ లోక్సభలో మీ పార్టీకి సంబంధించిన ఎంపీ రేణుకా చౌదరి గారు అమరావతి కమరావతి గురించి మాట్లాడిన అంటే సపోర్ట్ చేస్తున్నారా కంప్లీట్ గా మీ పార్టీ అమరావతికి? నేనేమి దాని గురించి నేను ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడతా. అది ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ వచ్చినట్టు ఇంకో లాగా ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ తమిళనాడు లాగా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఏంటంటే అక్కడ కూడా అంతే, ఇక్కడ ఉన్నప్పుడు అటు ఉంటుంది, అక్కడ ఉన్నప్పుడు ఇటు, అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ ఉంటుంది. మా దగ్గర మళ్ళీ మారుతుందని అనుకుంటున్నారా అమరావతి? చెప్పలేము. ఇక్కడ 1 year అట్టనా, లేదన్నా పబ్లిక్ అక్కడ. తెలంగాణ అంటే 10 years అయితే ఫిక్స్డ్, కానీ మేము ఏమంటాం ఈసారి మళ్ళీ 10 years మళ్ళీ 5 years కూడా మేమే వస్తామని. సీఎం గారు నెక్స్ట్ 8 years అంటుండే అట్లంటే దాని తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది నేను అంటున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కొంతమంది లీడర్స్ నేమ్స్ చెప్తాను సార్, మీరు ఒక వర్డ్తో కంక్లూడ్ చేసేసేయండి. ఫస్ట్ వన్, రాహుల్ గాంధీ. He's our boss, future prime minister. Okay, Narendra Modi. He will lose next elections. In India, BJP will lose next elections. Okay, right. YSR garu. We all follow him. ఆయన వల్లనే we all are in politics. Okay, KCR garu. He started his career from I think Congress. దాని తర్వాత he was in TDP. Then he created his own party. So I appreciate him also, ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక పార్టీ పెట్టి పవర్కి రావడం. సో ఆయన కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ ఫర్ తెలంగాణ. అంటే ఆయన ఒక్కడి వల్ల వచ్చిందని అంటే నేను అందరు కలిసిదానికి వచ్చింది. సో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది, సోనియమ్మ ఇచ్చింది. సో ఐ అప్రిషియేట్ హిమ్ ఆన్ దట్ థింగ్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు. హీ ఈజ్ ద 4th time చీఫ్ మినిస్టర్ now. సో అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి నేను మాట్లాడుకుంటే కరెక్ట్. టిలి సేస్ దట్ సినిమా బాగుంటే చూస్తాను అనుకున్నారు, నరదిష్టి అనే దానిపైన ఆయన క్లారిటీ ఇస్తే దాని తర్వాత ఆయన గురించి స్టిల్ ఇంకా మీరు డిమాండ్ చేస్తున్నారు నరదృష్టి క్లారిటీ ఇవ్వాలని. అవును, ఓకే, దానికి ఎన్నికకి పోలేదు కదా. ఓకే, నెక్స్ట్ 100% మీరు ఆయన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి నరదృష్టి. సారీ చెప్పాడు కదా సార్. సారీ ఎక్కడ చెప్పిండో చెప్పలే. అంటే తప్పుగా మీరు ఊహించుకున్నారు, నేను అలాంటి అట్లా అన్న తప్పు, నేను అట్లా ఉద్దేశంతో అనలేదు, రెండు కళ్ళ ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు. ఫైటర్. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. పీపుల్స్ మ్యాన్. కేటీఆర్ గారు. కేసీఆర్ సన్. ఫ్యూచర్ సీఎం అని అన్నారా? కేసీఆర్ కొడుకు అంటున్నాను. నమ్మకం లేదా ఫ్యూచర్ సీఎం? కేటీఆర్ అంటే కేసీఆర్ సన్ అన్నాను, ఇంకేమన్నా. రైట్. కల్వకుంట్ల కవిత గారు. పర్సనల్ గా నేనేం మాట్లాడలేను, క్లారిటీ లేదు. ఆస్తుల కోసం మిమ్మల్ని ఓడించి తీరుతానని పార్టీ పెట్టబోతున్నారు ఈ 25న. తెలంగాణలో అధికారంలోకి వస్తానంటే మిమ్మల్ని ఓడించడమే కదా. నో, కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించి సీఎం అవుతానని చెప్తున్నారు. ఒక ఫాదర్, ఆయన వల్ల వాళ్ళ పిల్లలు ఎదిగి, ఫాదర్ వల్లనే ఒక పేరు అనేది వచ్చిన తర్వాత
మా ఫాదర్ పైనే తిరుగుబాటు అనేది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వేరే మాట్లాడగానే యాజ్ అ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆమె పార్టీ పెడితేనే మాకు మంచిది. వాళ్ళు ఎంత డివైడ్ అయితే అంత మంచిది మాకు. సో ఆమె పార్టీ పెట్టిన దానికన్నా ఐ అప్రిషియేట్. ఆమె పెట్టాలే పార్టీ మంచిది. నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్. ఓకే. నారా లోకేష్ గారు అంత ఆయన గురించి నాకు తెలియదు ఎక్కువ. ఒక వర్డ్ లో చూస్తారు కదా, పక్క రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారు సన్. ఓకే. ఇక బీజేపీ మీకు ఇష్టమైన పార్టీ. డికే అరుణ గారు నాకు అంటే మీ ఇష్టమైన పార్టీ పార్టీ ప్రతిరోజు తిట్టే రెండు అపోజిషన్. ఇప్పుడు మన ఇష్టమైన పార్టీ అంటే తప్పుగా అనుకుంటారు. ఓకే. డికే అరుణ గారు షీఈ్ ఆల్సో ఫైటర్. ఒక లేడీగా కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఒకసారి ఇండిపెండెంట్గా ఐ థింక్ పార్టీ గెలిచింది. ఐ థింక్ అది సింబల్ నాకు తెలియదు కానీ బట్ షీ వన్ గద్వాల్ నుండి. షీఈ్ కమిటెడ్ టు పబ్లిక్. ఓకే. బండి సంజయ్ గారు వెరీ వోకల్ స్పోక్స్ పర్సన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ఆల్సో పబ్లిక్ మ్యాన్. పబ్లిక్ మ్యాన్. ఈ ఆల్సో ఇంకా కొట్లాడి అంటే ఇప్పుడు నేను పార్టీల గురించి ఒకరిని మంచిగా మాట్లాడితే ఇప్పుడు ఏమనుకుంటారు, నెగిటివ్గా అనుకుంటారు, ఈయన వాళ్ళని ఎందుకు ప్రేజ్ చేస్తుంది అనేసి. ఒక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టి పబ్లిక్లోకి పోయి అపోజిషన్లో ఉండి మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ సీఎం అయ్యింది. ఈ రోజు కూడా ఇంత తక్కువ సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నది, మళ్ళీ కొట్లాడతా గెలుస్తా అనే నమ్మకంతో ముందుకున్నాడు. సో హీఈస్ ఆల్సో అ ఫైటర్. ఓకే, రైట్. ఫైనల్లీ సార్, కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి గారు అనేక సందర్భాలు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రాబోయే కాలంలో నేనే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా కాంగ్రెస్ పార్టీ నుంచి అని. రీసెంట్గా ఓపెన్ స్పీచ్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నారు. ఇంత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అనిరుద్ధ్ గారికి ఏం కావాలి, మంత్రి పదవి కావాలి, ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతారు, నాకైతే నెక్స్ట్ 2 terms అయితే జడ్చర్లకి నాకు ఒక 2,000 నుంచి 3,000 కోట్లు రావాలని నేను చూస్తున్నాను. అంటే వస్తా రాదనేది కాదు, జడ్చర్ల డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కావాలి, నాకు అది కావాలి కానీ ఫండ్స్ కావాలి కానీ నాకు పోస్టుల గురించి మాత్రం నేను ఎప్పుడు అడగలేదు, నేను అడగను. మంత్రి పదవి మీద ఆశ నేను ఏది అడగను, నాకు ఓన్లీ నాకు ఫండ్స్ కావాలి జడ్చర్లకి. ఓకే, ముందు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుని దాని తర్వాత రాష్ట్రం గురించి మాట్లాడదాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం. నైస్ టు మీట్ యూ, నైస్ టు టాక్ విత్ యూ. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా విషయాలపైన ఆయన చాలా స్మూత్గా ఆన్సర్స్ ఇచ్చేసారు. ఎక్కడ కూడా ఆయన అంటే స్కిప్ చేసిన దాఖలాలు కనిపించలేదు. ప్రతి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేసిన పరిస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.